101వ శ్లోకము. కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృత. ఇది 491వ నామము. ఇది 10 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః అని చెప్పాలి. కాళరాత్రి అంటే కాళరాత్రి, ఆది అంటే మొదలైన పేర్లు గల, శక్తి అంటే శక్తి దేవతల, ఔఘ అంటే వర్గముతో, వృత పరివేష్టింపబడి ఉంటున్నది. అనాహత పద్మానికి 12 దళాలుంటాయి. ఈ 12 దళాలలోనూ వరుసగా కాకారం నుండి ఠాకారం దాకా ఉండే 12 అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన 12 శక్తి దేవతలు ఉంటారు. పద్మము మధ్యలో ఉండే కర్ణిక వద్ద అధిష్టాన దేవత ఉంటుంది. కాళరాత్రి మొదలైన 12 మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము స్నిగ్ధౌదన ప్రియా. ఇది 492వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్నిగ్ధౌదన ప్రియాయై నమః అని చెప్పాలి. స్నిగ్ధ అంటే తడిసిన, ఓదన అంటే అన్నమునందు, ప్రియ అంటే ప్రీతి గలది. స్నిగ్ధము అంటే తడిసిన అని అర్థము. అయితే తడవడం అంటే నీటితో కాదు. స్నిగ్ధ పదంలో జిడ్డుకు సంబంధించిన చమురు, నునువు లక్షణాలు తెలిపే అర్థాలు కూడా ఉంటాయి. చమురుతో తడిసిన అన్నానికే ఈ లక్షణం ఉంటుంది. అయితే ఈ చమురు అంటే ఏ నూనె పడితే ఆ నూనె కాక నెయ్యి అనే అర్థాన్ని గ్రహిస్తే ఈ చక్రాధిష్టాన దేవతకు నెయ్యి కలిపిన అన్నం ఇష్టమని ఈ నామము సూచిస్తుంది. గుండె పెద్దదిగా ఉండడం వల్ల వచ్చే రుగ్మతలు నివారణ అవ్వాలంటే ఈ చమురు, కొవ్వు అంటే నెయ్యి, నూనె, వన్నె మొదలైనవి స్వీకరించడము బాగా తగ్గించాలి. లేకపోతే గుండె వాటి వల్ల మరింత పెరిగే అవకాశం కలుగుతుంది. నేటితో తడిసిన అన్నమునందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము మహావీరేంద్ర వరద. ఇది 493వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహావీరేంద్ర వరదాయై నమః అని చెప్పాలి. మహా అంటే గొప్ప, వీరేంద్ర అంటే వీరులైన వారికి, వర అంటే శ్రేష్టమైన వాటిని, దా అంటే ఇచ్చినది. మహావీరేంద్రులంటే త్రిమూర్తులు, ఇంద్రుడు అని ఒక అర్థము చెబుతారు. వీరి ద్వారా నిర్వహింపబడవలసిన కృత్యాలకు కావలసినవన్నీ అమ్మవారు సమకూరుస్తుంది అని ఒక అర్థం. యోగ సాధకులను వీరులు అని, ఈ సాధన ఆపకుండా కొనసాగించే వారిని మహావీరులని అనాలి. ఈ మహావీరుల్లో చివరిదాకా నిలబడి లక్ష్యాన్ని సాధించిన వారిని మహావీరేంద్రులనాలి. ఇటువంటి మహావీరేంద్రులకు కావలసినవన్నీ అమ్మవారు వాళ్ళేమీ కోరకుండానే సమకూరుస్తుంది. అమ్మవారిని ఉపాసించే వారిని మహావీరులనే పదంతో సంకేతించడం కూడా ఉంది. మన్మధుడు పిల్లవాడైన అమ్మవారిని ఉపాసించి శివుడంతటి వాణ్ణి ముల్లోకాలను కూడా జయిస్తాడు. దీనికి కారణము అమ్మవారి ఉపాసనే అంటారు ఆదిశంకరులు. సింహరాశి సూచించే హృదయమే ధైర్యానికి, సాహసానికి ఉత్పత్తి స్థానము. ఈ హృదయానికి సంబంధించినది అనాహత చక్రము. అందువల్ల ఈ చక్రాధిష్టాన దేవతా రూపంలో ఉన్న అమ్మవారిని ఉపాసిస్తే ధైర్య సాహసాలు వస్తాయి. ఎప్పుడూ ధైర్యం అనేది మనకు బయటవారి వల్ల కంటే మనలో నుండి రావడమే మంచిది. దేనికైనా ముందు గుండె ధైర్యం కావాలంటారు. అందుకే తన్ను తాను ధరించగలగడము, తనకు ధైర్యము తానే అవడము, ముఖంలో వర్చస్సు, ఈ 3 లక్షణాలు ఈ స్వధాకు సంబంధించిన పితృదేవతల దయ వల్ల కలుగుతాయి. స్నిగ్ధ అంటే చమురు సంబంధమైన నువ్వులు, నెయ్యి పుష్కలంగా సమర్పించాలి అంటారు మన పెద్దవాళ్ళు. శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము రాకిణ్యంబా స్వరూపిణి. ఇది 494వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాకిణ్యంబా స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. రాకిని ప్లస్ అంబ ప్లస్ స్వరూపిణి అంటే రాకిని దేవతా స్వరూపముగా నుండునది. అనాహత చక్రాధిష్టాన దేవత పేరు రాకిని. ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాన్ని
రకార సంబంధంగా ఉంటాయని రాకినీ నామంలో మొదటి అక్షరము రాగా సూచిస్తుంది. అనాహతాబ్జ నిలయ అనే నామం దగ్గర నుండి ఈ నామం దాకా చెప్పబడిన వివరాలన్నీ ఈ రాకినీ దేవతకు సంబంధించినవే. రాకినీ దేవతా స్వరూపిణి అని ఈ నామానికి అర్థము.